వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. ఈరోజు డే 2లో ఉన్నామండి. మన టైం టేబుల్లో మనం డే 2లో ఉన్నాం. డే 2లో మన టార్గెట్స్ వచ్చేసి డ్యాన్స్ అండి. డ్యాన్స్ స్ట్రాటజిక్ జీకేలో టాపిక్ డ్యాన్స్ ఉంది కదండి. డ్యాన్స్లో 2 టైప్స్ ఉంటాయండి. వన్ క్లాసికల్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది, అలాగే ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి ఇంపార్టెంట్. సో డే 2లో నేను క్లాసికల్ డ్యాన్స్ రాశాను, డే 3లో ఫోక్ డ్యాన్స్ రాశానండి. సో ఈరోజు మనం డ్యాన్సెస్లో క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఓకే, క్లాసికల్ డ్యాన్సెస్ అనేది జీకే స్ట్రాటజిక్ జీకేలో 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. 80% వచ్చే ఛాన్స్ ఉందండి 1 మార్క్. సో డ్యాన్సెస్ చూడండి. తర్వాత బ్లడ్ రిలేషన్స్ అండి. బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా కంపల్సరీ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి రీజనింగ్లో. సో రీజనింగ్ నుంచి బ్లడ్ రిలేషన్స్ రాశాను. అసలు నార్మల్గా మనకి బ్లడ్ రిలేషన్స్ చాలా చిన్న టాపిక్ అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్. చూడండి, ఇక్కడ మనం ఉన్నామనుకోండి. ఈ ఈ జనరేషన్లో ఉండేవాళ్ళు మన కజిన్స్ అవుతారు. మన పై జనరేషన్ అంటే మన మమ్మీ, ఫాదర్ అండ్ మదర్, వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాళ్ళు మనకి ఇంగ్లీష్లో ఈ బ్లడ్ రిలేషన్స్ అనేది ఇంగ్లీష్లో నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఇన్ డీటెయిల్గా. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడైతే నేను బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అవుతారండి మన పై జనరేషన్. ఆ పై జనరేషన్ ఏమో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అవుతారండి. అది మమ్మీ తరపు నుంచి కావచ్చు, డాడీ తరపు నుంచి కావచ్చు. ఓకే, మన కింద జనరేషన్ మన సన్స్ మన సన్ కానీ డాటర్ కానీ అవుతారండి, మన చిల్డ్రన్స్ అవుతారు. ఆ తర్వాత కింద జనరేషన్ వచ్చేసి మన గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అలా అవుతారండి. సో ఇంతేనండి. ఇక్కడ నుంచి మనకు తిప్పి అడుగుతారు. అసలు క్వశ్చన్స్ ఎలా ఒక 2-3 మోడల్స్ ఉంటాయండి. నేను చూపిస్తాను అవి ఎలా ఉంటాయో. చూడండి, ఇదొక మోడల్. నీవు మా నాన్న తల్లికి ఒకే ఒక కూతురువు, అయితే నీకు నేను ఏమవుతాను? చూడండి, నీవు మా నాన్న తల్లికి అంటే వాళ్ళ గ్రాండ్ మదర్కి ఒకే ఒక కూతురండి. అంటే వాళ్ళ డాడీకి సిస్టర్, అత్తయ్య అవుతుంది అతనికి. అయితే నీకు నేను ఏమవుతాను? ఇతనికి అత్తయ్య అవుతుంది. సో కజిన్ అవుతారండి వీళ్ళు, అంటే బావ మరుదులు లెక్క. సో కుమారుడు కాడు, అల్లుడు కాడు, తమ్ముడు కాదు. సో బావ అవుతారండి. ఇది 1 టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ అవుతుంది. చూడండి, ఇది ఒక మోడల్ క్వశ్చన్ అండి. ఒక ముసలి వ్యక్తిని చూపిస్తూ కునాల్ ఇలా అన్నాడు: అతని కుమారుడు నా కుమారుడు పెదనాన్న అయిన ఆ ముసలి వ్యక్తి కునాల్కు ఏమవుతాడు? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను అవి కూడా. ఇక్కడ చూడండి, క్యూ యొక్క తల్లి పి యొక్క సోదరి తల్లి యొక్క సోదరి మరియు ఎం. చూడండి, క్యూ యొక్క తల్లి పి యొక్క సోదరి మరియు ఎం యొక్క కుమార్తె, పి యొక్క కుమార్తె ఎస్ మరియు ఎస్ యొక్క సోదరి టి అయినా ఎం మరియు టి మధ్య గల సంబంధం ఏంటి అని అడుగుతారు. సో ఆప్షన్స్ ఇలా ఉంటాయండి. ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. సో ఇదొక మోడల్. ఇప్పటికి మనం 2-3 మోడల్స్ చూసాం కదా. ఇంకా 1 or 2 మోడల్స్ ఉన్నాయి. చూడండి, సూరజ్ ఒక ఫోటో చూపిస్తూ ఆ ఫోటోలోని వ్యక్తి యొక్క కుమార్తె శోభ సూరజ్ యొక్క తల్లికి మనవరాలు అయిన సూరజ్కి శోభిత ఏమవుతుంది? అంటే ఇండైరెక్ట్గా ఒక ఫోటోని చూపిస్తూ ఈ మోడల్లో ఉండే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఇవే అడుగుతారు ఎగ్జామ్లో. చూడండి, సూరజ్ ఒక ఫోటోని చూపిస్తూ ఇలా అన్నాడనే క్వశ్చన్స్. ఈ మోడల్ ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ బాగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది. A-B అనగా బి యొక్క తల్లి A ఇంటూ బి అనగా బి యొక్క తల్లి A+B అనగా బి యొక్క కుమార్తె అయినా ఈ కింది వానిలో దీనికి సంబంధం ప్రకారం ఏమవుతుంది? అంటే M - M ఇంటూ
టీ ప్లస్ క్యూ సంబంధం ప్రకారం అసత్యమైనది. అంటే వీటిలో నిజం కానిది ఏందో అడుగుతున్నారు. ఇదొక మోడల్ అండి. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. బాగా చూసుకోండి. ఓకేనా? ఇదొక మోడల్. చూడ చూడండి ఇలాంటి క్వెషన్స్ కూడా ఇంపార్టెంట్. కమల్ శ్రీ ఈ విధంగా అన్నది. రాజీవ్ యొక్క తాత మా తండ్రి యొక్క ఏకైక కొడుకు. ఇలా ఏకైక కొడుకు, కూతురు అనే ఉంటాయండి. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా చూసుకోండి. ఇప్పుడు మనం దగ్గర దగ్గర 5-6 మోడల్స్, నాకు తెలిసి 4-5 మోడల్స్ చూసాం కదా. ఒకటి ఫొటోస్‌ది అది ఇంపార్టెంట్. తర్వాత ఇది ఇలా ఏకైక కొడుకు అనే దగ్గర మనం కన్‌ఫ్యూజ్ అవుతామండి. సో ఇదొక మోడల్ బాగా చూసుకోండి. ఓకేనా? ఇదేనండి బ్లడ్ రిలేషన్స్. మనకి ఇందులో ఏం లేదండి, తిప్పి తిప్పిస్తారు. సో మనకి రిలేషన్స్ మీద మంచి గ్రిప్ ఉంటే ఎవరికి ఎవరు ఏమవుతారనేది మనకు ఐడియా ఉంటే ఈజీగా అయిపోతుందండి. 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకేనా? బ్లడ్ రిలేషన్స్‌లో మనం మోడల్స్ చూసాం కండి. ఏ ఏ మోడల్స్ వస్తాయి, క్వెషన్స్ ఎలా ఉంటాయనేది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అండి. థర్డ్ వన్ వచ్చేసి మ్యాథ్స్ నుంచి, అథమెటిక్ నుంచి నేను ప్రాఫిట్ అండ్ లాస్ రాశాను. సో ఇది కూడా 1-2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి మనకి ఎగ్జామ్‌కి. సో ప్రాఫిట్ అండ్ లాస్ రాశాను. మనం దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. ఓకేనా? చూడండి, మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ కూడా దీంతో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇవి కూడా నేర్చుకుంటే బెటర్. కానీ మనం పర్సంటేజెస్లో ఇవన్నీ నేర్చుకుంటాము. ముందే నేర్చుకోవడం చాలా బెటర్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ప్రాఫిట్ అండ్ లాస్‌లో కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఇప్పుడు ఫార్ములాస్‌లోకి వస్తే మనం ప్రాఫిట్ కనుక్కోవాలంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అమ్మిన వెల అంటే ఏంటండి? అసలు కొన్న వెల అంటే ఏంటి? మనం ఒక ఐటెంని పర్చేజ్ చేసి, ఒక వస్తువుని మనం ఎంతైతే డబ్బు ఇచ్చి కొనుక్కుంటామో దాన్ని కొన్న వెల అంటాం. అమ్మిన వెల అదే వస్తువుని మనం ఎవరికన్నా అమ్మేస్తే దాన్ని అమ్మిన వెల అంటాం. ఇప్పుడు మనకి కొన్న వెలలో నుంచి అమ్మిన వెల తీసేస్తే అమౌంట్ మిగిలితే, మన దగ్గర మిగిలితే అది ప్రాఫిట్ అవుతుందండి. లేదు మనం ఎక్కువ ఖర్చు పెట్టి మనకి లాస్ వస్తే దాన్ని నష్టం అంటామండి. ఓకేనా? మనకి కొన్న వెల ఎక్కువ ఉండి అమ్మిన వెల తక్కువ ఉంటే లాస్ వస్తుందండి. అదే అమ్మిన వెల ఎక్కువ ఉండి కొన్న వెల తక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుందండి. ఓకేనా? సో లాభం ఈక్వల్స్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. నష్టము ఈక్వల్స్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఓకే? ఈ లాభం వచ్చింది కదా, ఇది ఎంత శాతం వచ్చిందనేది మనం పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఈ లాభం అనేది మనం ఎప్పుడు కొన్న వెల పైన చూసుకుంటామండి. అమ్మిన వెల పైన చూసుకోము. ఎందుకంటే మనకి కొన్న వెల లెస్ చేసేస్తేనే కదా, అమ్మిన వెల నుంచి కొన్న వెల లెస్ చేసేస్తే మిగిలినంత మనకు ప్రాఫిట్ అవుతుంది. సో లాభశాతం ఈక్వల్స్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. పర్సంటేజ్లో కావాలనుకుంటే, అమౌంట్లో కావాలంటే జస్ట్ లాభం బై కొన్న వెల వేస్తే వచ్చేస్తుందండి. ఓకే. అలాగే నష్టము అంటే మనకైతే ఎంతైతే నష్టం వస్తుందో నష్టము బై కొన్న వెల. మనకి లాభమైనా నష్టమైనా ఆల్వేస్ కొన్న వెల పైనే ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అది కొన్న వెల పైనే ఉంటుంది. ఓకే? ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. లాభ లాభ లాభానికి కానీ నష్టానికి కానీ ఎప్పుడు దాన్ని కొన్న వెల ఆధారంగానే నిర్ణయిస్తారు. చెప్పాను కదా, కొన్న వెల. లాభ శాతం కానీ నష్ట శాతాన్ని కానీ కొన్న వెల పైనే తెలియజేయాలి. సేమ్ పాయింటే అండి. అమ్మిన వెల ఈక్వల్స్ టు 100 ప్లస్ లాభం బై 100 ఇంటూ కొన్న వెల. అమ్మిన వెల కనుక్కో. ఇదేనండి తిప్పి ఇది అటు అమ్మిన వెల ఇక్కడ ఇచ్చారు కదా, అది తిప్పి ఇక్కడ వేస్తారు అంతే. సో మనకి ఇది ఈజీగానే లాభశాతము 100 ప్లస్ లాభశాతం బై 100 ఇంటూ కొన్న వెల. ఓకే? అమ్మిన వెల ఈక్వల్స్ టు 100% మైనస్ నష్ట శాతము బై 100 ఇంటూ కొన్న వెల. కొన్న వెల ఈక్వల్స్ టు, అది కొన్న వెల కనుక్కోవాలంటే 100% 100 మైనస్ నష్ట శాతం బై 100 ఇంటూ అమ్మిన వెల. కొన్న వెల ఈక్వల్స్ టు 100 బై 100 మైనస్ నష్ట శాతము ఇంటూ అమ్మిన వెల. మేబీ ఇక్కడ నాకు తెలిసి లాభశాతం ఉంటుందండి. లాభశాతం ఉంటుంది, ఇక్కడ నష్టశాతం ఉంటుందండి. ఓకేనా? ఇవేనండి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవేనండి. ఓకేనా? ఇవి ఎలా ఉంటాయి అనేది మనం ఒక 2-3 మోడల్స్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఒక మోడల్ క్వశ్చన్. ఒక వర్తకుడు కొన్న వెలకే అమ్ముతున్నట్లు
ప్రకటించి 1000 గ్రాములకు బదులు 900 గ్రాములు అమ్ముతున్నాడు. అయితే అతనికి లాభశాతం ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారండి. ఓకేనా? ఇదొక మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఒక వర్తకుడు 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3500 రూపాయలకు అమ్మగా మొదటి దానిపై 15% లాభం, రెండవ దానిపై 15% నష్టం వచ్చింది. మొత్తం మీద అతనికి లాభమా లేదా నష్టమా, ఎంత శాతం అంటే ఇప్పుడు చూడండి, ఇలా కనుక క్వశ్చన్ ఇస్తే అతనికి ఖచ్చితంగా ఎప్పుడైనా ఈక్వల్గా ఉంటే ఎప్పుడైనా అతనికి లాసే వస్తుందండి. ఎప్పుడైనా లాసే వస్తుంది. ఓకే, ఒకటి ప్రాఫిట్ సేమ్ పర్సంటేజ్ అండ్ లాస్ సేమ్ పర్సంటేజ్, ప్రాఫిట్ ఈక్వల్స్ టు లాస్ సేమ్ పర్సంటేజ్లో ఉంటే అతనికి లాసే వస్తుంది. లాస్ ఎంత పర్సంటేజ్ వస్తుందంటే 15 × 15 చేసేసి పాయింట్ పెట్టాలండి. సో 2.25% లాస్ అనేది వస్తుంది. ఓకే, ఇదండి ఆన్సరు. ఓకేనా? ఒకవేళ మీకు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అడగండి, నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఇది చిన్న వీడియోలో చెప్పడం కుదరదు కదండి, ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకేనా? చూడండి, ఇంకొక మోడల్ క్వశ్చన్. 20 వస్తువులు కొన్న వేళ 15 వస్తువులకు అమ్మిన వేళకు సమానం అయితే లాభశాతం. ఓకేనా? ఇందాక ఒక మోడల్ చూస్తాం, ఇదొక మోడల్. సో ఇలాగే ఉంటాయి మోడల్స్, ఎగ్జామ్కి వచ్చే మోడల్స్. ఇక్కడ చూడండి, ఇంకొక మోడల్ క్వశ్చన్. ఒక వ్యక్తి రెండు గుర్రాలను 4000కు నష్టం లాభం ఏవి రాకుండా అమ్ముకున్నాడు. అతను ఒక గుర్రానికి 20% లాభంతో అమ్మి ఉంటే ఇంకో గుర్రాన్ని ఎంత నష్టానికి అమ్మి ఉంటాడు. అంటే అతను ఇంకో గుర్రాన్ని ఎంత శాతం నష్టానికి అమ్మి ఉంటాడు అని. ఇందాక ఒకదానికి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ సేమ్ పర్సంటేజ్ ఉంటే లాస్ వస్తుందని చెప్పాను కదండి. సో అంటే అతను దీనికంటే ఎక్కువ లాస్కి 20% కంటే సో దీనికంటే తక్కువ లాస్కి అమ్మింటాడు. తక్కువ లాస్ పర్సంటేజ్ అంటే ఈక్వల్ అవ్వాలంటే, ఈక్వల్గా ఉంటే లాస్ ఉంటుంది కదండి. సో ఇందాక నేను చెప్పిన ట్రిక్ షార్ట్కట్ ద్వారా, సో 25 కంటే తక్కువ పర్సంటేజ్కి అమ్మింటాడు. సో మనం ఈ ఆప్షన్లో 25 అనేది ఈజీగా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో మిగిలిందంటే చేయాలి. సో ఇలా కూడా క్యాన్సిల్ చేయొచ్చండి. ఇలా కూడా ఉంటాయి, ఇలాంటి మోడల్ సమ్స్ కూడా ఉంటాయండి. ఓకే అండి, ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయండి, చూసుకోండి. ఓకేనా? ఇవేనండి మన డ్యాన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్లో కొన్ని మోడల్స్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూపించాను. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూపించాను కదండి. ఇదేనండి డే 2 టార్గెట్స్ వచ్చేసి. ఇవన్నీ కంప్లీట్ చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డే 3 వీడియోలో కలుద్దాం.